హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇది నాది ఫ్రైడే వ్లాగ్ అనమాట. మార్నింగే నేను మీదకొచ్చి కాస్త ఈ పువ్వులకైతే చిన్న వీడియో అనేది తీశాను. ఈరోజైతే కొద్దిగా పువ్వులు పూసాయండి. ఇంకా కొన్ని పువ్వులైతే ఫ్రిడ్జ్లో కూడా ఉంచున్నాను. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, నేనైతే ఇల్లు అన్నీ క్లీన్ చేసుకుంటానన్నమాట. అయితే బాల్కనీ మాత్రం నేను ప్రతిరోజు ఇలా ఒత్తుకుంటాను. ఇంకా రోజు ముగ్గు పెట్టుకోవాలి కదా, కింద నుంటే మనం ఎలాగో కల్లాపు చల్లి ముగ్గు వేసుకుంటాము. అలా మనము ఇలా రోజు కనుక బాల్కనీలో ఒత్తేసి ముగ్గు పెట్టుకుంటే మనకి బాగుంటుందన్నమాట. అంతా మనకి పాజిటివ్గా అంతా బాగుంటుంది, ఎనర్జీగా ఉంటుందన్నమాట. ఈ ముగ్గు చూస్తే మనకి రోజంతా చాలా బాగుంటుంది. అందుకే నేను రోజు ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటానండి. ఒకప్పుడు కిందన ఉండేవాళ్ళం కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని. ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే శుక్రవారం లక్షవారం అయితే ఇలా ముగ్గు పిండితో వేసుకుంటాను. మామూలు టైంలో అయితే చాక్ పీస్తోనే ముగ్గు అనేది పెట్టుకుంటాను. ఇవి పెయింట్ ముగ్గులు కాస్త చెరిగిపోయాయండి. ఇంకా 3 ఇయర్స్ అయిపోయాయి ఈ ముగ్గులు వేసేసి. ఇవి మా చిన్నమ్మాయి పెళ్ళికి అనమాట ఈ ముగ్గులు నేను వేసుకున్నాను. కొద్దిగా ఇంకా ఈ పెయింట్ అనేది చెరిగిపోయింది. లాస్ట్లో నా ముగ్గు అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే చెప్పాను ముందు వీడియోలోని, నేనైతే వారంకి ఒక్కసారే ఇల్లన్నీ ఒత్తుకుంటానండి. అది కూడా శుక్రవారం రోజే అని. ఎందుకంటే ఆ రోజు నాకు ఉప్పు దీపం ఉంటుంది. ఆ రోజు తలకు స్నానం చేసుకొని ఇంకా నాన్ వెజ్ ఎలాగో తినం కాబట్టి నేను ఆ రోజే అన్నీ క్లీన్ చేసుకుంటానన్నమాట. ఇంకా మాకు 5 డేస్ నుంచి పూజ అయితే ఇంట్లో అవ్వలేదు. అందుకే ఈరోజు అయితే నాకు కాస్త పని అయితే ఎక్కువే పడింది. ఎందుకంటే క్లీనింగ్లు ఎక్కువ ఉన్నమాట. అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక మ్యాట్స్ ఉంటాయి కదా, డోర్ మ్యాట్స్ అన్నీ నేను తీసేసి ఇంకా కొత్తవి అయితే వేసుకున్నాను. కొత్తవంటే ఉతికినవి. తర్వాత స్నానం అయింది. స్నానం పూజ అనమాట. ఇంకా పూజ అయితే మాకైతే ఇలా కబోర్డ్ అనమాట, ఇలా చిన్న గూడు అనమాట, దేవుడి గూడు. అయితే నిల్చొనే పూజ అవి చేసుకోవాలి. ఏవైనా పూజలు వ్రతాలు అవి వచ్చాయంటే నేననమాట కిందన అన్నీ పెట్టుకొని అమర్చుకుంటానండి. కానీ మాకు ప్లేస్ అయితే చాలా చిన్నది. నాకైతే డెకరేషన్ అవి బాగా అలంకరణ అనమాట చాలా ఇష్టం అనమాట. దేవుడికి అలంకరణ చేసుకోవటం అన్నీ చాలా ఇష్టం. కానీ రెంట్కుంటున్నాం కాబట్టి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఏ ఇంట్లో ఎలా ఉంటే అలా ఉండాల్సిందే. ఈ పువ్వులు చూడండి, ఇవైతే 3 రోజుల నుంచి మా వారైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట ఈ పువ్వులన్నీ. అయినా కూడా చాలా తక్కువే వచ్చాయి ఈసారి. నేను మొక్కలకైతే జాగ్రత్తగా అంతగా చూసుకోలేదు ఈ మధ్యన, హెల్త్ బాగోలేక. అందుకే పువ్వులు కూడా అలా తగ్గిపోయాయి అన్నమాట. ఇంకా నేనైతే రోజు దేవుడి సామాన్లు అయితే శుభ్రం చేసుకుంటాను, తోమేసుకుంటాను అనమాట. ఇంకా ఈరోజు ఉప్పు దీపం కూడా పెట్టేశానండి. మనము ఈ ఉప్పు దీపం అనేది ప్రతి శుక్రవారం పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా మధ్యన మనకి ఒక వారం గనక మిస్ అయ్యిందనుకోండి, అప్పుడు ఆ ప్రమిదలు అనమాట మరి వాడకూడదు. మళ్ళీ కొత్తవి మళ్ళీ మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక నావి రోజు చదువుకునే నామాలు అవైతే నేను చదువుకుంటాను. ఇంకా సంతోషిమాత చిత్రపటం నేను ఈ సైడ్న పెట్టుకున్నానండి. దేవుడి గుడిలో అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే నేను ఫ్రూట్స్ అవి పెడుతూ ఉంటాను కదా దేవుడి గదిలో. తల్లికి పులుపు పడదనమాట. అందుకే కొంతమంది చెప్తారు అసలు ఇంట్లోనే ఉంచుకోకూడదు అని. కాకపోతే నేను ఆ తల్లిని చూడకపోతే మాత్రం నాకు ఏదోలా ఉంటుంది. అందుకని నేను సైడ్కి అయితే పెట్టుకుని అనమాట. ఏవైనా నాకు సమస్యలు వచ్చినా నేను ఆ తల్లికి చెప్పుకుంటూ ఉంటాను. ఇంకా నేను సంతోషమాత పూజలు అయితే చేశానండి. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయితే చేశాను. 16 వారాలు అనమాట. మనం ఏదనుకున్నది అది జరుగుతుందన్నమాట. 16 వారాలు పులుపు ఏమి ముట్టకుండా నేనైతే చేశాను. చాలా నియమంగా చేయాలండి సంతోషిమాత పూజ. ఇప్పుడైతే నాది పూజ కూడా అయిపోయింది, తులసమ్మ పూజ కూడా అయిపోయింది. ఇంకా ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను.
ఇదైతే నేను గోధుమ నూక ఉప్మా చేస్తున్నానండి. మా ఇంట్లో గోధుమ నూక ఉప్మా చాలా తక్కువగా అనమాట. ఒక 6 నెలలకి ఇలా ఒకసారి మేము చేసుకుంటాము. ఎప్పుడు వరి నూకతోనే చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ గోధుమ నూక ఉప్మా మనం కొద్దిగా వేయించుకొని చేసుకుంటే బాగుంటుందండి. గోధుమ నూక ఉప్మాతో కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీంతో మనం మసాలా ఉప్మా చేసుకుంటే అన్ని వెజిటేబుల్స్ వేసి అలా కూడా బాగుంటుంది. అలా అప్పుడప్పుడు చేస్తుంటాము. ఇంకా కర్రీ అయితే నేను దుంపలు మిల్ మేకర్ కొద్దిగా వేసుకున్నానండి. సోయాబీన్ అంటాం కదా, అదైతే హెల్త్కి చాలా మంచిదన్నమాట. అది వేసుకొని కొద్దిగా కర్రీ అయితే నేను చేసుకున్నాను. ఇంకా ఉప్మా కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మా వారికి అయితే నేను టిఫిన్ ఇచ్చేస్తున్నాను. ఉప్మా మాత్రం వేడివేడిగా తినాలండి, చల్లగా అయితే అస్సలు బాగోదు. తనకి ఇచ్చేసాక తర్వాత నేను కూడా టిఫిన్ అనమాట పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా, ఈరోజు కాస్త పనులు ఎక్కువ అయిపోయి నాకు కాస్త లేట్ అయ్యిందనమాట. అందుకే నా టిఫిన్ కూడా నేను చేసేసరికి 10:30, 11 ఆ టైం అయ్యిందండి. ఇంకా టిఫిన్ చేసేసాక నాకు ఇంకా చాలా పనులు అనమాట ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు నాకు కిట్టి పార్టీ ఉందన్నమాట. ఈవినింగ్ 6కి మాకు కిట్టి ఉంది. ఈ కిట్టీకి ఇదే లాస్ట్ అనమాట. 2 సంవత్సరాలు అయిపోయింది కిట్టి జరిగి, చిన్నదనమాట. ఈరోజు లాస్ట్, తప్పకుండా వెళ్ళాలి అనేసి అనుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను టిఫిన్ అనమాట కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయండి. ఇంకా ఈ బట్టలు చూసారా, ఇవి మా వారి షర్ట్లు అనమాట. అప్పుడువి ముందు అనమాట. చాలా సంవత్సరాలు అయిపోయింది, అలాగా బీరువాళ్ళ కిందకి అలా ఉంచేశారు. అవి అవ్వట్లేదు, నేనే తీసేయమన్నాను. ఎందుకంటే వీధికి స్టీల్ గిన్నెలు వాడు వస్తాడండి, వాడికైతే ఇలా పాత బట్టలు ఇస్తే మనకైతే గిన్నెలు ఇస్తాడనమాట. అవి చాలా బాగుంటాయి, క్వాలిటీ బాగుంటుంది వాడి దగ్గర అయితే. ఈ బట్టలు అయితే ఎవరికి ఇవ్వలేము కాబట్టి నేను వాడికైతే ఇస్తాను. ఇంకా పాత చీరలు, నైటీలు అవి కూడా తీసుకుంటాడు. మనం ఇలాగా వాడిన బట్టలు ఎక్కువగా ఎవరికి ఇవ్వలేము కదా, అందుకని నేను వాడికే ఇస్తాను. ఏవైనా ఇష్టపడితే సామాన్లు తీసుకుంటాను. పిల్లల బట్టలు అయితే చాలా, డ్రెస్సులన్నీ చాలా మంచి మంచి ఉండేవి. అవైతే ఎవరికైనా ఇచ్చేదాన్ని అనమాట. అవైతే చక్కగా కొత్తవిలాగే ఉంటాయి అనమాట. ఎవరికైనా ఇస్తే వేసుకుంటారు కదా అని నేనైతే చాలామందికి అయితే పిల్లల బట్టలు అయితే పనిచేశానండి. ఇద్దరివి మంచి మంచి చుడిదార్స్ అన్నీ నేను స్టిచ్చింగ్ చేసిన బట్టలు అన్నీ ఉండాలన్నమాట. అవి అయ్యాక ఇంకా చిన్న చిన్నవి నాకు చీరలు ఏటేటో ఉన్నాయన్నమాట. అన్నీ ఇంకా నేను మడత పెట్టేశాను. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే అలా వర్షం పడుతూనే ఉందండి, అసలు తగ్గట్లేదు. అందుకే మా వారికి మరి చెప్పాను, మరి కాయగూరలు ఏం వద్దులే, నేను టమాటా పప్పు చేసేస్తాను. ఎలాగో ఇంట్లో ఉసిరికాయ పచ్చడి, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి అన్నీ ఉంటాయండి, వడియాలు, అప్పడాలు, పప్పుతో మనం తినేయవచ్చు కదా అనేసి నేనైతే కందిపప్పు చేస్తున్నాను. ఈ పప్పు ఏంటంటే ఫస్ట్ మనం పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టుకున్నాక పోపు వేగిపోయాక మనము అందులోనే పోపులోనే మనము కందిపప్పును వేయించుకోవాలి. ఇలా పోపులోనే పప్పు వేయించుకొని పప్పు వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒట్టి పప్పు అన్నంతో తినేయచ్చు. నేనైతే ఇలాగే చేసుకుంటున్నాను 25 సంవత్సరాల నుంచి, పెళ్ళయిన నుంచి. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాకు అలవాటు అయ్యింది అలాగా. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇక్కడ నాకు పప్పు నచ్చలేదన్నమాట. తర్వాత తెలిసింది టేస్ట్ ఎలా మారుతుంది అని, అప్పటి నుంచి ఇలా చేసుకుంటున్నాను. ఇంకా పప్పులో అయితే పసుపు గుండ చాలా అవసరమండి, వేసుకోవాలి. అలా వేసుకోకుండా అయితే వండుకోకూడదు, చాలామంది వేసుకోరు అని నేను విన్నాను, అందుకే చెప్తున్నాను. ఇంకా బియ్యం అయితే ఇంత బియ్యం అయితే నేను వేస్తున్నాను, ఇది పావు డబ్బా. ఇంకా కొద్ది తగ్గించే వేస్తాను, అయినా కూడా కొద్దిగా ఇంకా అన్నం మిగిలిపోతూ ఉందండి. అన్నం పెట్టేశాను. ఇంకా ఇప్పుడు అన్నం కూడా అయిపోయిందనమాట. ఇలా నేను సింక్లోనే పెట్టేసి వాష్ చేస్తానండి. ఇంకా ఈరోజు చెప్పాను కదా మీకు, ఈరోజు కిట్టి పార్టీ ఉందనేసి. అయితే ఈలోగా మా అమ్మాయి అనమాట ఫోన్ చేసింది, ఈరోజు వస్తున్నాము అనేసి. అలా అనేసి నేను మళ్ళీ గ్రూప్లో మెసేజ్ పెట్టేశాను, ఈరోజు పిల్లలు వస్తున్నారు, నేను కిట్టీకి రాను అనేసి. చూడు ట్రై చెయ్యు అనేసి నాకైతే పెట్టారు. కానీ ఎలా అవుతుంది చెప్పండి, ఆ టైంకే వస్తున్నారనేసి నేను రానని చెప్పాను. అయితే ఈరోజైతే ఇంకా నేను ఫోన్లో ట్రై చేద్దామనేసి అయితే నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా నైట్ టిఫిన్ కోసం అనేసి ఇడ్లీ చేద్దామనేసి మినపప్పు నానబెట్టాను. మినపప్పు ఇంకా ఇడ్లీ నొక్కు కూడా ఇప్పుడు నానబెట్టేసుకున్నాను. వాళ్ళు వస్తే కూడా టిఫిన్కి అయిపోతుంది, అన్నీ రెడీ చేసి వెళ్తాను, వీళ్ళు వచ్చేసరికి నేను వచ్చేస్తాను అనేసి.
ఇలా అనమాట పప్పు అని నానబెట్టేసరికి తర్వాత నానబెట్టాక తర్వాత మా భోజనం టైం అనమాట. మేము భోజనం చేసేసామండి. పప్పు కూడా చూసారా ఇలా అనమాట, ఎక్కువ పలుచగా కాకుండా ఎక్కువ చిక్కగా కాకుండా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే భోజనం అయిపోయిందండి. ఇప్పుడైతే నా గాబరి నాది కదా, నేను ముందు ముద్ద రుబ్బేస్తాననేసి గ్రైండర్ అయితే పెట్టేశాను. అయితే గ్రైండర్ పెట్టేశాను. ఇంకా తర్వాత మళ్ళీ అమ్మాయి అయితే ఫోన్ చేసింది. అమ్మ మాకు డ్రైవర్ కుదరలేదు కదా, మరి ఇప్పుడు రాము, రేపు వస్తాము అనేసి అయితే చెప్పింది. అయితే ఎలాగ రారు కదా అనేసి, ఎలాగ ఈ పనులు అయితే ఉంటాయి కదా, మా గురించైనా చేయాల్సిందే అని అలా అనేసి నేనైతే గ్రైండర్లో అయితే పప్పు వేసేసాను. మేమైతే ఎక్కువగా తొక్కపప్పు వాడతామండి, మినపప్పు తొక్క తీసేసి అది చేస్తామన్నమాట. అయితే పిల్లలు వస్తారు కదా అనేసి నేను మామూలు పప్పు అయితే నానబెట్టాను. ఇది డబుల్ హార్స్ అనమాట. మామూలుగా అయితే కూడా నేను డబుల్ హార్స్ ఎక్కువగా వాడతానండి. లేదు అంటే మా గురించి అయితే తొక్కపప్పు వాడతాము. ఎవరైనా వస్తారంటే వాళ్ళకి నచ్చుతుందో లేదో అనేసి ఈ పప్పు కూడా ఉంచుకుంటానమాట. ఇదైతే నేను ఇప్పుడు గ్రైండర్లో వేసేసాను. ఈలోగా నేను చిన్న చిన్న వీడియోస్ కూడా చేసేసానండి, రీల్స్. ఈ మధ్యన చెప్పాను కదా హెల్త్ బాగోలేక రీల్స్ అయితే చాలా చేయలేదన్నమాట. కొన్ని డ్రాఫ్ట్లో ఉన్నవి అవి నేను పెట్టేశాను. ఇంకా కొన్ని వ్లాగ్స్ అయితే ఈ మధ్యన చేశానండి. వ్లాగ్స్ చేయడం మాత్రం చాలా కష్టం. ఇంకా స్టాండ్ పట్టుకొని నేను ఇటు అటు అవుతూనే ఉంటుంటానన్నమాట. రోజంతా అలా ఉండిద్ది. అయితే ఇప్పుడు టమాటాలు కూడా నేను తెచ్చేసానమాట పచ్చడి కోసం అనేసి. టమాటాలు అన్నీ కట్ చేసేసి వెళ్ళిపోదాం, అన్ని చట్నీకి రెడీ చేసేసి థాన్స్ అనుకున్నాను. తర్వాత పాప ఫోన్ చేసింది కాబట్టి మరి ఎలాగూ గాబర్లేదనేసి నేను టమాటా అన్నీ కట్ చేసేసి వెళ్ళిపోయాను. అయితే ఇంకా పచ్చిమిరపకాయలు కూడా నేను తెచ్చినవి ఇలా తొడిమెలు తీసేసి బాక్స్లో పెట్టేసుకుంటానండి. ఇవి కొద్దిగా కాబట్టి ఇలా బాక్స్లో పెట్టేయచ్చు. అదే ఎక్కువగానైతే మనము కిందన పైన పేపరు, టిష్యూ పేపర్ కానీ మామూలు పేపర్ కానీ వేసేసుకొని మిరపకాయలు ఉంచుకుంటే చాలా రోజులు వస్తాయి. ఇలా కూడా తొడిమెలు తీసి ఉంచుకుంటే చాలా రోజులు వస్తున్నాయండి. మిరపకాయలు అసలు పోవు. నేను ఎప్పుడు ఇలాగే ఉంచుకుంటాను అనమాట. కొత్తిమీర కానీ మిరపకాయలు కానీ ఇలాగే ఉంచుకుంటే మనకి వస్తుంది. ఇంకా మనము ఈ మినపప్పు వదుగు బాగా వస్తుందండి. డబుల్ హార్స్ మినపప్పు పావు వేసాను నేను రీల్స్ చేసేలాగా కొద్దిగా డ్రమ్ము పైకి వచ్చేసిందనమాట. ముద్ద వచ్చేసి కొద్దిగా తుల్లిపోయిందనమాట. 1-2 పనులు అయితే నాకు ఈరోజైతే అయ్యాయి. ఇంకా మళ్ళీ తుల్లిందంతా క్లీన్ చేసుకోవడం ఆ పని అయితే నాకు కొంచెం అయిందనమాట. చూసారు కదా మీరు, డ్రమ్ము చుట్టూ కూడా అంటేసి ఉంది. ఇలా ఒక్కొక్కసారి అయితే ఇలా జరుగుతుంది. ఈరోజు అనమాట ఇంకా పిల్లలు వస్తారనుకున్నాను, కాకపోతే డిసప్పాయింట్ అయిపోయాను వాళ్ళు రాను అనగాన. మరి ఎందుకు అనేసి నేనైతే కిట్టి కలిసి బయలుదేరదామనేసి బయలుదేరిపోతానమాట. ఇప్పుడు ఇంకా వాళ్ళు రేపు వస్తానన్నారు, కానీ నాకు టైం అయితే ఇంకా తెలీదు ఎన్ని గంటలకు వస్తారో ఏంటో. ఇంకా నేను నూకనైతే లలిత బ్రాండ్ నూక వాడతానండి, ఇడ్లీ నూకని. ఇది కూడా నేను నానబెట్టేసుకున్నాను కదా ముందేని. మనం నీళ్ళన్నీ ఇలా పిండేసుకొని తీసేసుకోవాలి. తీసుకొని మనం ఈ ముద్ద మాత్రం కలుపుకోవాలి. ఇంకా నేను ఉప్పు కలపకుండానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలా అయితే మనకి పులిసిపోదండి. మా ఇంట్లో కొద్దిగా పులుసుకున్నా కూడా తినరు అనమాట, నచ్చరు. మా వారైతే అస్సలు పులకూడదు, ఇడ్లీ ముద్దామని అట్లు ముద్దామని ఏదామని పులిసిపోతే నచ్చుకోరు. అందుకే నేను ఉప్పు వేయకుండా ఉంచుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసి ఉప్పు అనేది కలిపేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఈ నూకని చక్కగా నేను ఒక్క పప్పు గ్లాస్ పప్పు వేసాను అనుకోండి, 2 గ్లాసుల నూకే వేస్తానండి, ఇంకా ఎక్కువ వేయను. అలా వేస్తేనే మా ఇంట్లో నచ్చుతుంది. దూదుల్లా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు, చాలా మెత్తగా వస్తాయి. కొద్దిగా గట్టిగా ఉన్నా కూడా మాకు నచ్చదనమాట. ఇలా నేను ఇడ్లీ ముద్ద అంతా కలిపేసి పెట్టేసుకున్నానండి. ఇంకా సింక్ నిండా సామాన్లండి. చెప్తున్నాను కదా, మార్నింగ్ నుంచి ఎలాగ పనులు చేస్తూనే వస్తూనే ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసాక నేను వెళ్ళిపోయాను అనుకో, వచ్చేటప్పుడు నాకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది కదా, అలా అనేసి నేను ముందే పనులన్నీ చేసేసుకుంటానని అన్నీ చేసేస్తున్నానండి. ఇప్పుడైతే గిన్నెలు కూడా అన్నీ తోమేసుకున్నాను. ఇంకా గ్రైండర్ వేస్తే మాత్రం ఈ గ్రైండర్ తోముకోవడం ఇవన్నీ ఎక్స్ట్రా పనులు అనమాట.
కానీ అవి ఉంచేస్తే మాత్రం అది ఎండిపోయి మళ్ళీ డబుల్ పని అవుతుంది కదా. అందుకే ఎప్పటికప్పుడు నేను అవన్నీ క్లీన్ చేసేస్తానన్నమాట. ముద్దయిన వెంటనే అవన్నీ డ్రమ్ము అవి కడిగేస్తాను, పెట్టేస్తానన్నమాట. ఇప్పుడు గిన్నెలన్నీ తోమేశాక ఇంకా సింక్ కూడా నేను రోజు పామి కడిగేస్తానండి. లేకపోతే నాకు నచ్చదనమాట, అక్కడ చాలా చెత్తలా ఉంటుంది. అందుకే నేను ఇది కూడా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుంటానండి. ఇంకా ఇది అయ్యాక ఇప్పుడు రెడీ అవ్వాలన్నమాట. అప్పటికే నాకు టైం అయితే అయిపోతుంది, 5:30 అయిపోయిందండి టైం. ఇంకా ఇవన్నీ పనులు అయ్యాక ఎప్పుడైనా కిట్టీకి నేను ఫస్టే వెళ్తాను. కాకపోతే ఇంకా ఈరోజు ఫ్రెండ్కు ఇంకా నేను కాల్ చేయలేదు, మేమిద్దరం కలిసి వెళ్తామన్నమాట. ఇంకా ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి, అంటే నేను టమాటాలు కట్ చేసే వరకు కూడా నాకు తెలీదు మా పిల్లలు రారు అనేసి. వస్తారు అనుకొని నేను ఎక్కువగా చట్నీ గురించి కూడా టమాటాలు కూడా కట్ చేసేసాను. పల్లీలు కూడా తెప్పించాను పల్లీ చట్నీ చేయడానికి అనమాట, అవి కూడా వేయించేస్తాననేసి. ఇవన్నీ అయ్యాక నాకు తెలిసిందనమాట. టమాటాలు అన్నీ కట్ చేసేసి అప్పుడు ఫోన్ చేశానమాట అమ్మాయికి. అప్పుడు నాకు తెలిసిందనమాట, ఈరోజు రామ్మ బయలుదేరారా అమ్మ అనేసి అడిగాను. అప్పుడు చెప్పింది, లేదమ్మా ఈరోజు రావట్లేదు, డ్రైవర్ కుదరలేదు, రేపు వస్తాము అని చెప్పింది. అదనమాట, ఒక్కొక్క రోజు అలా ఉంటుంది. ఇప్పుడైతే టమాటాలు నేను కట్ చేసేసాను. ఇప్పుడు కిట్టీ కోసం రెడీ అవుతున్నాను. తెలిసిపోయింది కదా వీళ్ళు రారని, అందుకే కిట్టీకి అయితే రెడీ అయిపోతున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మా కిట్టీ మొత్తం మీకు ఇంకో వ్లాగ్లో చూపిస్తాను.